ఓం శ్రీ గురుభ్యో నమ. నా పేరు కస్తూరి రాజన్న. నేను ఇంపాక్ట్ సర్టిఫైడ్ పబ్లిక్ స్పీకర్గా మరియు యోగా మాస్టర్గా పనిచేస్తున్నాను. ఒక 8 రకాల పుస్తకాలు కూడా రాయడం జరిగింది యోగా వ్యక్తిత్వ వికాసం మీద. ఈరోజు మనం ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్పుకుందాం. మనలోనే అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనలోనే ఒక దైవిక శక్తి, ఆత్మశక్తి ఉంది. దాన్ని తెలుసుకుంటే మనం అన్నీ తెలుసుకున్నట్టే. మనకు మనస్సు ఒకటే అయినా కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి 2 విధాలుగా చెప్పడం జరిగింది. ఒకటి కాన్షియస్ మైండ్ అంటారు, చేతన మనస్సు అంటుంటారు. రెండవది సబ్ కాన్షియస్ మైండ్, ఉపచేతన మనసు అనడం జరుగుతుంది అన్నట్టు. చేతన మనసు అంటే ఏంటంటే మనం మెలకువ ఉన్నప్పుడు పంచేంద్రియాల ద్వారా గ్రహించే సమాచారాన్ని మనం చేతన మనసు అంటారు. మనం ఇప్పుడు చూస్తున్నాం, వింటున్నాం, వాసన, రుచి, స్పర్శ తెలుస్తుంది. దీన్ని స్పృహలో ఉండడం అంటారు, ఎరుకలో ఉండడం అంటారు, ప్రజెంట్ మైండ్తో ఉండడం అంటారు. అవును కదా. మనం ఈ చేయి ఇట్లా పైకి లేవాలంటే లేపుతుంటాం, ఒక వస్తువుని పట్టుకోవాలంటే పట్టుకుంటాం, చూడడానికి చూస్తాం, లేదా కళ్ళు మూసుకోవాలంటే కళ్ళు మూసుకుంటాం. ఈ విధంగా మన ప్రమేయంతో చేసే పనులన్నీ కూడా చేతనావస్థలో ఉంటాయి, కాన్షియస్ మైండ్ పరిధిలో ఉంటాయి. ఇది చదవడం కానీ, నేర్చుకోవడం కానీ, తినడం కానీ, మనం అన్ని పనులు అన్నీ కూడా ఈ చేతన మనసుతోనే చేస్తుంటాం. మెలకువగా ఉండి చేసే పనులన్నీ కూడా చేతనావస్థకు సంబంధించినవి. అయితే పంచేంద్రియాల ద్వారా గ్రహించిన సమాచారం మెదడులో రికార్డ్ అవుతుంది. దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటారు, అంతర్ మనసు అంటారు. సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టోర్ హౌస్ ఆఫ్ ది మెమరీ, జ్ఞాపకాల పుట్ట. అవునా కదా. మనం చిన్నప్పుడు నుంచి ఈ ఇంకా చెప్పాలంటే గర్భస్థ దశ నుంచి కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. అభిమన్యుడు, ప్రహ్లాదుని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ అంటే నిరంతరం పనిచేస్తుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మనం ఇప్పుడు కళ్ళతో చూసినట్టుగానే మనసు ద్వారా కూడా చూడొచ్చు, మనసు ద్వారా వినొచ్చు, అంతర్గతంగా చూడమంటారు, మనసుతో ఫీల్ కావచ్చు. రుచి, వాసన, స్పర్శ ఇది కళ్ళలో మనకు స్పష్టంగా ఏర్పడుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు కళలు వస్తుంటాయి. ఒక లడ్డు కనబడ్డది అనుకోండి, దాన్ని చూస్తుంటాం, క్యాచ్ చేస్తూ పట్టుకుంటాం, స్పర్శ తెలుస్తుంది. తిన్నామనుకోండి, రుచి తెలుస్తుంది, వాసన, స్పర్శ కూడా తెలుస్తుంది. అట్లా ఏదో ఒక సింహం వచ్చి ఇట్లా మీద దూకింది అనుకోండి, నిజంగా సింహం వచ్చి దూకితే ఎట్లా ఉంటుందో కళలో కూడా సింహం వచ్చి దూకి సేమ్ అటువంటి ఫీలింగ్, గుండె కొట్టుకోవడం కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఇట్లా చెప్తుంటాం. సబ్ కాన్షియస్ మైండ్ అంటే అంతర్ మనసు అంటారు దీన్ని. కాన్షియస్ మైండ్ బాహ్య మనసు అంటుంటారు. ఈ అంతర్ మనసుకు అనేది ఊహకు వాస్తవానికి తేడా తెలియదు, రెండింటిని సమానంగా స్వీకరిస్తుంది. ఇంతకుముందు చెప్పిన నా నిద్రలో సినిమాను కూడా తీసుకోవచ్చు. సినిమా లోపల అవన్నీ బొమ్మలే, కానీ అవి కొద్దిసేపటి తర్వాత మనకి ఏమైతే అంత నిజంగా అనిపిస్తుంది. వాళ్ళు డ్యాన్స్ చేస్తే నిజంగానే చిరంజీవి డ్యాన్స్ చేశారు అనుకో, చిరంజీవి గారే డ్యాన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా ఒకళ్ళు సినిమా యాక్టర్స్ ఫైటింగ్ చేస్తే వాళ్ళే ఫైటింగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇట్లా ఎవరైతే ఇట్లా నిజం అనిపిస్తుంది. వాస్తవానికి అవి బొమ్మలు అయినప్పుడు కూడా నిజంగా నిజ జీవితంలో మనం ఒక వ్యక్తిని కొడితే ఎట్లా ప్రాబ్లం హరేషన్ అయితే అట్లా పరేషన్ అవుతుంటాం, ఒక ఏడుస్తుంటే ఎట్లా బాధపడుతాం అట్లా బాధపడుతుంటాం, నవ్వుతుంటే ఎట్లా నవ్వుతుంటాం. సేమ్ ఇది సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్నటువంటి ఒక లక్షణం అంట. అట్లా నిజంగానే అనిపిస్తుంది కళలో కానీ ఇట్లా. ఈ చిన్నప్పటి యొక్క అనుభవాలన్నీ కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఆలోచనలకు అనుగుణంగానే మనం ప్రవర్తిస్తుంటాం. మన గుండె కానీ, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, కిడ్నీలు, లివర్స్, బ్లడ్ సర్క్యులేషన్, శ్వాస, ఇవంతా కూడా ఆర్గాన్స్, గ్లాండ్స్, ప్యాంక్రస్ గ్లాండ్ కానీ ఇట్లా ఏమన్నట్టు ఇవన్నీ ఆర్గాన్స్ కూడా సబ్ కాన్షియస్ మైండ్ ఆధీనంలో ఉండి పనిచేస్తుంటాయి అన్నట్టు. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్లో నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయనుకోండి, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కోపము, ఆవేశము, ఆందోళన, టెన్షన్ ఇవి ఉంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, భయము. అదే దీనిలో సబ్ కాన్షియస్ మైండ్లో ఆత్మవిశ్వాసము, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సమర్థత ఇటువంటి పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయనుకోండి, మనకు తెలియకుండానే మనకు ఆరోగ్యంగా ఉంటాం, ప్రతి పనిని కూడా ఉన్నతంగా చేయగలుగుతాం.
ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది సారవంతమైన నేల లాంటిది. నేలలో ఎటువంటి విత్తనాలు వేస్తే అటువంటి మొక్కలే మొలుస్తుంటాయి. మీరు మామిడి విత్తనం వేసినాం అనుకోండి, మామిడి మొక్క వస్తుంది, మామిడి చెట్టు వస్తే మామిడి ఫలాలు వస్తాయి. వేప విత్తనం వేస్తే వేప మొక్క వస్తుంది, వేప చెట్టు వస్తుంది, వేప ఫలాలు వస్తాయి. మరి మామిడి విత్తనం వేసి వేప ఫలాలు రావాలంటే వస్తాయా? రావు. కాబట్టి సబ్కాన్షియస్ మైండ్లో ఆలోచనలు అనే విత్తనాలు నాటుతుంటాం. సంతోషము, ధైర్యము, ఆత్మవిశ్వాసము, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, అద్భుతమైనటువంటి తెలివితేటలు, ఇటువంటివి ఎప్పుడు కూడా మీరు ఆలోచించాలి. నాకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది, అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, నేను గొప్ప మేధావిని, నేను అనుకున్నది సాధించగలుగుతుంటాను, నేను అద్భుతంగా ఉపన్యాసం ఇవ్వగలుగుతాను. ఇట్లా పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ విత్తనాలు అక్కడ రికార్డ్ అవుతుంటాయి. మీరు పాజిటివ్గా ప్రవర్తిస్తుంటారు. మనం చిన్నప్పటి నుంచి తెలియకుండానే మనకు నెగిటివ్గా ఆలోచిస్తుంటాం. ప్రతిదీ కూడా ఎక్కువ శాతం మనకు పెద్దవాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ కూడా మనకు నెగిటివ్ ఆలోచనలే ప్రవేశపెడుతుంటారు. దాన్ని పాజిటివ్గా మనం మార్చుకోవచ్చు. మనం ఈ కాన్షియస్ మైండ్ నుంచి కూడా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవచ్చు. విజువలైజేషన్ అంటుంటారు దాన్ని. ఈ సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అనేది వీటి గురించి కొంచెం తెలుసుకుందాం. కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే ఈ లెఫ్ట్ బ్రెయిన్. ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ మెలకువ ఉన్నప్పుడు మనకు బ్రెయిన్ లెవెల్స్ను ఈజీ అనే పరికరంతో కొలవచ్చు. దీన్ని బీటా లెవెల్ అంటుంటారు. లెఫ్ట్ బ్రెయిన్ ఉండేది బీటా లెవెల్. 14 సైకిల్ ఫస్ట్ లెవెల్ లెఫ్ట్ బ్రెయిన్ కాన్షియస్ మైండ్ అంటుంటారు. అవునా కదా? 14 సైకిల్స్ కంటే నిమిషానికి 14 కంటే ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి. ఈ లెఫ్ట్ బ్రెయిన్ బీటా లెవెల్ అంటారు. ఈ ఆలోచన సంఖ్యను తగ్గించుకుంటూ వెళ్ళి ఆల్ఫా లెవెల్కు తీసుకురావాలి. సెకండ్కు 7 నుంచి 14 సైకిల్స్ అన్నట్టు. పూర్తిగా మెలకువ ఉండి రిలాక్స్డ్గా ఉండే మానసిక స్థితి ఆల్ఫా లెవెల్ అన్నట్టు. ఈ స్థితిలో చేతన, ఉపచేతన మనసుల మధ్య సమన్వయం బాగా ఉంటుంది. ఆలోచన తక్కువ ఉండడం ద్వారా ఏకాగ్రత 99.5% నుంచి 100% వరకు ఉంటుంది. కాబట్టి చదివినవి బాగా దీర్ఘకాలికంగా గుర్తుంటాయి, లాంగ్ టర్మ్ మెమరీగా ఉంటాయి. మన శరీరాన్ని రిలాక్స్ చేసినప్పుడు మనసు కూడా రిలాక్స్ అవుతుంది. కాబట్టి ఆలోచన తరంగాల వేగం తగ్గుతుంది, ఆల్ఫా స్టేజ్లోకి వస్తుంది. అవునా కదా? అప్పుడు రైట్ బ్రెయిన్ పనిచేస్తుందంట ఆల్ఫా స్టేజ్లో. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ సమానంగా పనిచేయడం ద్వారా మెదడు సమతుల్యంగా పనిచేయడం వలన మెదడు ఒక చిన్న కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. అప్పుడు మెదడు అనే చిన్న కంప్యూటర్కు విశ్వం అనే ఇంటర్నెట్కు అనుసంధానం ఏర్పడి విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తున్నట్టు. అంటే తెగిపోయిన కనెక్షన్ పునరుద్ధరించబడుతున్నట. మనసు రిలాక్స్ కావడానికి సెల్ఫ్ హిప్నోటిజం లేదా ధ్యానం ఉపయోగపడుతుంది. రిలాక్స్ కావాలి, కొద్దిసేపు ప్రశాంతంగా రిలాక్స్ కావాలి. ఈ కాన్షియస్ మైండ్ యొక్క ఆలోచన సంఖ్యను తగ్గించాలి. బయట ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి వాటిని తగ్గించుకుంటూ వెళ్ళినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ మనకు బాగా పనిచేస్తుంది. అప్పుడు మనం ఏదనుకుంటే అది చేయగలుగుతామంట. అట్లా ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది తదాస్తు దేవత లాంటిది. అవును కదా? మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. నాకు ఆరోగ్యం బాగుండదు, ఆరోగ్యం బాగుండదు నిరంతరం అనుకున్నారు అనుకోండి, తదాస్తు అంటుంది. కాబట్టి మీకు ఆరోగ్యం బాగుండదు. నాకు ఆరోగ్యం బాగుంటుంది అనుకున్నారు అనుకోండి, మీకు ఆరోగ్యం బాగుంటుంది. యద్భావం తద్భవతి. యూ విల్ బికమ్ వాట్ యూ థింక్. నువ్వు ఎట్లా అనుకుంటావు అట్లే జరుగుతుంది. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటుంటారు. ద లా ఆఫ్ బిలీఫ్ అన్నట్టు మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, విశ్వాసం మీద ఉంటుంది అన్నట్టు. మనం ఏ విధంగా విశ్వసిస్తే ఆ విధంగా జరుగుతుంది. విశ్వాసం అనేది ఉండాలి. అందరూ యజ్ఞం చేస్తుంటే వర్షం పడుతుందని అందరూ యజ్ఞం చేస్తుంటారు. ఒక అబ్బాయి మాత్రం ఆ యజ్ఞానికి గొడుగు తీసుకుని వస్తాడు. ఏం అబ్బాయి, వర్షం పడతలేదు కదా, మరి గొడుగు ఎందుకు తెచ్చినామంటే ఆ అబ్బాయి అంటాడు, మీరందరూ యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది అంటారు కదా, మరి ఒకవేళ వర్షం పడితే ఏమవుతుంది, తడిచిపోతే మా అమ్మ కోపగిస్తుంది. కాబట్టి అందుకని నేను వర్షం తడగడానికి గొడుగు తెచ్చుకున్నాను అంటారు. దాన్నే విశ్వాసం అంటారు. వర్షం పడితే అందరు నమ్మారు కానీ ఎవరు విశ్వసించలేరు. కానీ ఆ అబ్బాయి విశ్వసించింది పూర్తిగా 100%. కాబట్టి గొడుగు తీసుకొని వచ్చాడు. అవునా కదా? ఈ విధంగా ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది నమ్మకాలకు సంబంధించి మనం ఎంత నమ్మితే అంత అది జరుగుతుందంట. అట్లా నాకు 100% కాన్సన్ట్రేషన్ మెమరీ ఉంటుంది అని మీరు అనుకుంటే ఉంటుంది. అద్భుతమైనది ఈ మెథడ్ అనేది, చాలా అద్భుతమైనది. భగవంతుడు చేసినటువంటి గొప్ప గిఫ్ట్ అన్నట్టు. ఉదాహరణకు ఒక కంప్యూటరు మీకు పంపించడం జరిగింది. ఒక కంప్యూటర్, దాని పరికరాలన్నీ పంపించారు. అవునా కాదా? దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో ఒక మాన్యువల్ మీకు పంపలేదు అనుకోండి, అదే దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలో
మీ కంప్యూటర్ ఆపరేటర్ కూడా మీకు అనుభవం దగ్గరలో మీకు అవైలబుల్గా లేరనుకోండి, ఎవరు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేరనుకోండి, ఆ కంప్యూటర్ మీరు ఆపరేట్ చేయగలుగుతారా? ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఈ దేహం అనే మానవ దేహం అనే ఒక కంప్యూటర్ లాంటిది, బ్రెయిన్ అనే ఒక అద్భుతమైన కంప్యూటర్ను ఇచ్చారు. భగవంతుడు ఇచ్చినటువంటిది ఈ మానవ దేహం అనేది, అదేవిధంగా ఈ బ్రెయిన్, ఈ రెండు కలిపి ఒక అద్భుతమైన కంప్యూటర్ని ఇచ్చాడు. కానీ దీన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలో అనే ఒక మాన్యువల్ ఇవ్వలేదు. కానీ మనిషికి ఆలోచన శక్తి ఇచ్చాడు. ఆలోచన శక్తి ద్వారా మనం ఈ మానవ దేహం అనే ఒక కంప్యూటర్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, బ్రెయిన్ అనే ఒక అద్భుతమైన కంప్యూటర్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. దానికి మీకు సెల్ఫ్ ఇన్విటేషన్ కూడా ఉపయోగపడుతుంది. రైట్ బ్రెయిన్ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళడానికి ఎన్ఎల్పి కూడా ఉపయోగపడుతుంది. అవునా కదా? 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి మ్యాగ్నెటిక్ పీపుల్, రెండవది డీమ్యాగ్నెటిక్ పీపుల్ అంట. మ్యాగ్నెటిక్ పీపుల్ అంటే వాళ్ళు ఒక అయస్కాంతం ఉందనుకోండి, దాని బరువు కంటే 12 రెట్ల బరువును కూడా మోయగలుగుతుంది. అదే అయస్కాంతం నుంచి అయస్కాంతం తొలగించామనుకోండి, ఇనుప ముక్కలాగా మారుతుంది. అది కనీసం ఒక పక్షి ఈక ముక్కను కూడా పైకెత్తలేదు. అదే మ్యాగ్నెటిక్ పీపుల్ కూడా అటువంటి వాళ్ళు. మ్యాగ్నెటిక్ పీపుల్ అంటే ఎవరంటే అయస్కాంతత్వం కలిగిన వాళ్ళు, అందరినీ ఆకర్షించే తత్వం కలిగిన వాళ్ళు. వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది, జ్ఞాపశక్తి ఉంటుంది, అవునగా సమర్థత ఉంటుంది. వాళ్ళు అద్భుతంగా మాట్లాడగలుగుతారు, స్టేజ్ మీద మాట్లాడగలుగుతారు, అన్నిట్లో విజయం సాధించగలుగుతారు. నేను ఒక గొప్ప విజేతనని భావించగలుగుతారు. అటువంటి వాళ్ళే మ్యాగ్నెటిక్ పర్సన్స్ అన్నట్టు. డీమ్యాగ్నెటిక్ పర్సన్స్ అంటే వాళ్ళు అయస్కాంతత లేని ఇనుప ముక్కలాగా అన్నట్టు. వాళ్ళకు భయము, కోపము ఉంటాయి అన్నట్టు. నేను అనుమానం ఉంటుంది, నేను సాధించలేను, నేను స్టేజ్ మీద మాట్లాడలేను, నాకు ఈ పనులు కావు అని ఇట్లా ప్రతిసారి కూడా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తుంటారంట. అట్లా ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా ఈ కాన్షియస్ మైండ్కు సబ్ కాన్షియస్ మైండ్కు మధ్య సంబంధం తెలుపుతూ ఒక ఉదాహరణ ఇచ్చాడు గురు. ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, మానసిక శాస్త్ర పితామహుడు. ఆయన వేసినట్టే నీటిలో ఒక ఐస్ ముక్క వేసినాం అనుకోండి, ఐస్ ముక్క వేసినప్పుడు ఈ భాగం అనుకోండి, ఇది మొత్తం ఐస్ అనుకుంటే ఈ భాగం ఒక 25% నీటిలో తేలుతుంది. దాన్ని కాన్షియస్ మైండ్ అన్నారు. తర్వాత ఈ 75% నీటిలో మునుగుతుంది. అవును కదా, దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటుంటారు అని చెప్పడం జరిగింది. ఈ మైండ్ 3 విధాలుగా చెప్పుకోవచ్చు: కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. ఇవి రెండు కలిపి సబ్ కాన్షియస్ మైండ్ అని మనం చెప్పుకోవచ్చు అనుకోండి. కాబట్టి ఈ విధంగా మనం ఈ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి మన ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే మనం అనుకున్నది సాధించగలుగుతామంట. అట్లా ఉదాహరణకు మన మీద మనకు నమ్మకం ఉండదు, అందరినీ నమ్ముతాం కానీ మనని మనం నమ్మమన్నట్టు. అట్లా అవును కదా. ఒక హైదరాబాద్కు వెళ్తున్నాం, లేదా ఒక బాంబే వెళ్తున్నాం, ఒక టూర్ వెళ్తున్నాం. మనం వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, మరి నీకు డ్రైవింగ్ వచ్చా, పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేయగలుగుతావా, మరి ఎటువంటి యాక్సిడెంట్ చేయకుండా వెళ్తావా, మరి నేను ఇంత డబ్బున్న వ్యక్తిని, ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాను, నాకు సేఫ్టీగా నన్ను తీసుకెళ్తావా, గమ్యానికి తీసుకెళ్తావా అని అడుగుతామా? అడగము. కానీ ఆయనని నమ్ముతాం, కానీ మనని మనం నమ్మమాట. అట్లా కాబట్టి మనని మనం నమ్మడమే ఈ ఆత్మవిశ్వాసం అంటారు దాన్ని. ఈ ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళకే సబ్ కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని పూర్తిగా ఉపయోగించుకోవడం జరుగుతుందంట. అట్లా కాబట్టి ఆత్మవిశ్వాసమే విజయరహస్యం అని తెలుసుకోవాలి. మీరు ఎక్సలెంట్గా, అద్భుతంగా మాట్లాడగలుగుతారు. దానికి మెడిటేషన్ కానీ సెల్ఫ్ మెడిటేషన్ కూడా మీకు సహాయపడుతుంది. ఒక చిన్న కథల ద్వారా ఒక 2 సబ్ కాన్షియస్ మైండ్కు సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. సబ్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. మీకు అందరికీ తెలిసినవి ఇవి. మీరు చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇక దగ్గరనే కాబట్టి నా చెప్పులు కూడా లేకుండా వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఏంటంటే నా కాళ్ళకు మెత్తగా తగిలింది. తగలగానే ఏమనుకుంటారు మీరు? పాము అనుకుంటారు. పాముని చూడగానే మీకు ఏమవుతుంది? భయం కలుగుతుంది. అవునా కదా? భయం అనే ఒక ఆలోచన ఏం చేస్తుందంటే అది మానసికమైంది. ఒక కేవలం ఆలోచన, అది కేవలం ఊహనే. అది నిజంగా పాము చూసి అనుకున్నారా? మీ సబ్ కాన్షియస్ మైండ్లో అది పాము అనే ఒకటి రికార్డ్ అయ్యి మెత్తగా ఉంది కాబట్టి భయం కలుగుతుంది. మీకు భయం కలగానే మీకు గుండె వేగం కొట్టుకుంటుంది, రక్త సరఫరా వేగం పెరుగుతుంది. అవును కదా? శ్వాస వేగం పెరుగుతుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది గతానుభవాల ఆధారంగా పనిచేస్తుంది. మీ మెదడులో ఏదైతే రికార్డ్ అయింది దానికి ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి భయం కలగానే ఇట్లా ఏర్పడుతున్నాడు. మీరు అప్పుడు టార్చ్ లైట్ తీసుకొని వస్తారు. ఇది పాము అయ్యి చూసారు కాబట్టి ఒక పెద్ద తాడు లెక్కుంది, తాడు ఉంది, అయ్యో తాడేనా అని అప్పుడు భయం పోతున్నాడు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది.
భయం కలగానే అది భయం కాదు అని ఆలోచించదు. భయం కలగానే ఆటోమేటిక్‌గా ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట అట్లా. సబ్‌కాన్షియస్ మైండ్ మనం అర్థం చేసుకోవాలి. అది గతానుభవాల ఆధారంగా మీరు మీ మైండ్‌కి ఏ విధంగా అయితే పదే పదే ఇస్తున్నట్టు రికార్డ్ దానికి అనుగుణంగా పనిచేస్తుంది తప్ప, దానికి వ్యతిరేకంగా పనిచేయదు. మీరు ఏ ఆలోచన ఇస్తే అదే ఆలోచన పనిచేస్తుంది. నాకు మర్చిపోతాను అని మీరు ఆలోచించారనుకోండి, అది మీకు ఏదైనా వింటుంటే నేను అసలు మర్చిపోతానని చెప్తుంది. మీకు పదే పదే అసలు శ్రద్ధ పెట్టదు ఇక మీరు వినే దాని మీద శ్రద్ధ పెట్టకుండా అలా పరధ్యానంతో ఉంటుందంట అట్లా. ఎందుకంటే నేను మర్చిపోతా కాబట్టి వినాల్సిన అవసరం లేదు. వాటి గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. అట్లా కూడా కాకుండా దాన్ని మార్చుకోగలగాలి. మార్చుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఉదాహరణకు మావటివాడు చిన్నప్పుడు ఏం చేస్తాడంటే ఒక ఏనుగుని తీసుకొచ్చి దాన్ని ఒక బలమైన గొలుసుతోని కట్టేస్తాడు. కట్టేసినప్పుడు అది ఏం చేస్తుంది, అడవిలోకి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని వేల సార్లు ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ కూడా పారిపోవడం సాధ్యం కాదు. అప్పుడు అది ఏమనుకుంటుందంటే నేను కొన్ని వేల సార్లు ప్రయత్నించినప్పటికీ కూడా పారిపోవడం సాధ్యం కాలేదు. కాబట్టి నేను పారిపోవడం అసాధ్యం అనుకుంటున్నాడు. కాబట్టి తన ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. ఎప్పుడైతే తన ప్రయత్నాన్ని విరమించుకుంటుందో అప్పుడు ఏం చేస్తాడు, మావటివాడు ఆ గొలుసుని తీసేసి మామూలు తాడుతోని కట్టేస్తాడు. అయినప్పటికీ కూడా పారిపోదన్నమాట అట్లా. దాని మెదడులో అది రికార్డ్ అయిపోయింది కాబట్టి నేను పారిపోవడం అసలు ఒక చిన్న ఆలోచన దాన్ని బంధించేస్తుంది. ఒకసారి గమనించండి. అది నిజమా అంటే నిజమే వాస్తవానికి. ఆ ఆలోచన ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి ఆలోచన దాన్ని బలంగా బంధించేసింది. నీటిలోన మొసలి నీటిలోన కరము నిగిడి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును స్థానబలిమి గాని తన బలిమి గాదయ్య విశ్వదాభిరామ వినురవేమన్నారు. మొసలికి నీటిలో బాగా బలం ఉంటుంది, బయట కుక్కతో కూడా ఓడిపోతుంది. మన ఈ ఆలోచనలు కూడా నెగిటివ్ ఆలోచనలు ముఖ్యంగా సబ్‌కాన్షియస్ మైండ్ ఉంటాయి, అవి చాలా బలంగా ఉంటాయి. అవి మన ఎనర్జీని బాగా తొలగిస్తుంటాయి. భయం కానీ, ఆందోళన కానీ, అనుమానం కానీ ఇట్లా. అందుకోసం స్టేజ్ మీద అంటే ఎందుకు భయపడుతున్న ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళకి భయం బాగుంటుంది. కాబట్టి స్టేజ్ అనగానే భయపడుతుంటారు. వాళ్ళకి ఏదో ఇబ్బంది తల తిప్పినట్టు అవుతుంది, వికారంగా అనిపిస్తుంది, మోషన్స్ అవుతుంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది, కడుపులో గడబిడ అవుతుంది. అవునా, వీటిలో ఎన్నో సమస్యలు అవుతుంటాయి. ఎందుకంటే ఆ భయం అనేది స్టేజ్ని తలుచుకోగానే స్టేజ్తో ఈ భయం అనేది ముడిపడి ఉంది వాళ్ళకు. అదే ఇంకొందరికి స్టేజ్ మీద పాజిటివ్గా రికార్డ్ అయింది. స్టేజ్ అనగానే వాళ్ళు ధైర్యము, ఆత్మవిశ్వాసంతో మాట్లాడినట్టుగా, అందరూ అభినందించినట్టుగా, మెచ్చుకున్నట్టుగా, టీవీలలో పేపర్లలో వచ్చినట్టుగా, పూలదండలు వేసినట్టు, సత్కరించినట్టుగా, సన్మానించినట్టుగా వాళ్ళకి రికార్డ్ అయింది. వాళ్ళకి స్టేజ్ అనగానే వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది. అట్లా అంతే తేడా, ఆలోచనలోనే తేడా ఉంది. ఫియర్ అంటే ఇది FEAR, ఫాల్స్ ఎవిడెన్స్ అపియరెన్స్ రియల్ ఫుల్ ఫామ్ ఇది. కాబట్టి అసత్యం సత్యంగా తోస్తుంది, తాడు పాములాగా కనిపిస్తున్నాడు అట్లా అంతే. స్టేజ్ మీద ఎక్కడ ఇచ్చినా అక్కడ ఫియర్ ఉందా? లేదు. కానీ అక్కడ మనకి ఏంటంటే ఫియర్ కనబడుతుంది. దానికి కారణం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న భయం. నన్ను అందరూ అవమానిస్తారేమో, నేను మర్చిపోతానేమో, నాకు జ్ఞాపకం లేకపోతే ఎట్లా, అక్కడ నా నోరు ఎండకపోతే ఎట్లా, నాకు మాటలు రాకపోతే ఎట్లా, అందరూ నన్ను చూసి ఇంత బతికి అన్నట్టుగా అందరు నన్ను అవమానిస్తారేమని అనుకుంటాడు. అవునా, అందుకోసం స్టేజ్ ఎక్కలేరు. దానికి ఒక మార్గం ఉంది. మీరు మైండ్ రిలాక్స్ చేసి సబ్‌కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి పాజిటివ్గా ఊహించుకునే విధానం ఇక్కడ మీకు నేర్పడం జరుగుతుంది. ఇంకొక కథ చెప్తాను మీకు. ఒక ఒంటెను ఒక ఎడారి లోపల ఒంటెలతోని వాళ్ళు కొంతమంది ప్రయాణం చేస్తుంటారు. చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒక ఊరుకు దగ్గర సమీపంలో, ఊరు రాకముందే చీకటి పడుతుంది. చీకటి పడగానే అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ఒంటెల్ని ఇక్కడనే కట్టివేసి మనం ఇక్కడనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాం రాత్రి అని అనుకుంటారు. రాత్రి అక్కడనే విశ్రాంతి తీసుకుంటారు. అన్ని ఒంటెల్ని కడుతుంటారు, తాడుతో కడుతుంటారు. ఒక ఒంటెకి మాత్రం తాడు దొరకదు. అయితే ఎలా అని ఊరు దగ్గర ఉంది కదా అని ఒక ఆయన వెళ్తాడు ఒక పెద్ద మనిషి దగ్గర. ఆ ఊరు పెద్ద మనిషి దగ్గరికి పోయి, అయ్యా మేము ఇక్కడ ఎడారి లోపల ఆ ఒంటెలతోని ఉన్నాం, అన్ని ఒంటెల్ని తాడుతో కట్టేసినాం, కానీ ఒక ఒంటె మాత్రం తాడు దొరకలేదు, మీరు ఒక తాడు ఇవ్వగలిగితే మీకు మళ్ళీ ప్రొద్దునిస్తాను అంటాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏమంటాడంటే, అది అవసరం లేదు, మీకు తాడు అవసరం లేదు, మీరు ఒంటెను తాడుతో కట్టినట్టుగా యాక్షన్ చేయండి చాలు, అది ఎటు పోదు అంటుంటాడు. సరే పెద్ద మనిషి చెప్పిండు కానీ సరే అనుకుంటాడు. ఆ విధంగా అక్కడికి వెళ్ళి తాడుతో ఇట్లా కట్టేసినట్టుగా యాక్షన్ చేస్తుంటాడు అంట. అట్లా ఆ తర్వాత తెల్లారి చూసేసరికి ఆ ఒంటె ఎటు పోలేదు. చాలా ఆశ్చర్యపోతాడు. అయినా పర్లేదు అనుకుంటాడు, గ్రేటే, బాగా పెద్ద మనిషి చెప్పింది కరెక్టే అనుకుంటాడు. ఆ ఒంటెలన్నిటి కూడా తాడుతో తీసేస్తూ
ఒంటెను తోలుకపోతారు. తోలుకపోయేసరికి తాడుతోని కట్టేను అంటే ఎంత కలిసినా కానీ కదులుతలేదు అట్లే. ఎంతసేపు చూసినా గానీ అది అసలే కదులుతలేదు. ఇవన్నీ ఒంటెలు కదులుతున్నాయి గానీ అది కదులుతలేదు. యజమాని పెద్ద మనిషి దగ్గరికి పోతున్నాడు. పెద్ద మనిషి, "అయ్యా మరి గిట్లా నిన్న ఒంటెను కట్టేయమంటే యాక్షన్ చేసి ఇట్లా చూయించమన్నారు కదా! అది మరి తోలుకపోతే పోతలేదంటాడు." "మరి ఆ ఒంటెను తీసేసినావా? తాడు తీసేసినావా?" అంటే, "తాడుతోని అసలు కట్టేయనే లేదు. ఎట్లా తీసేస్తాం" అంటాడు. "లేదు, ఆ తాడుతోని కట్టేసిన ఎట్లయితే యాక్షన్ చేసినావో దానికి రివర్స్‌లో తీసేసినట్టు కూడా యాక్షన్ చెయ్యి. చేస్తే చాలు మీ ఒంటె అది వస్తుందంటారు." అట్లనే ఈయన పోతాడు. తీసేసినట్టుగా మొత్తం యాక్షన్ చేస్తే ఆ ఒంటె వస్తున్నాడు. ఇది సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉన్నటువంటి లక్షణం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా! అదేవిధంగా మీరు నెగెటివ్ ఆలోచించారు. స్టేజ్ అంటే భయం అనేది ఒకటి ఏర్పరచుకున్నారు. నిజానికి స్టేజ్ ఫియర్ అనేది లేదు. ఎక్కడ కూడా లేదు. మీ మనసులో ఏర్పరచుకున్నారు. కాబట్టి భయం తీసేసి దాన్ని ఏం చేయాలి? ధైర్యంను ప్రవేశపెట్టాలి. మీరు అద్భుతంగా మాట్లాడుతున్నట్టుగా, ఏకాగ్రతతో జ్ఞాపకశక్తితోని మాట్లాడుతున్నట్టుగా, వ్యాపారం మంచిగా చేస్తున్నట్టుగా, ఇంటర్వ్యూలో సక్సెస్ సాధిస్తున్నట్టుగా ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు ఆలోచన అనే విత్తనాలను నాటాలి. అప్పుడే మీరు విజయం అనే విత్తనాలు నాటితే విజయం వస్తది. అపజయం అనే విత్తనం నాటితే అపజయం వస్తుంది. ధైర్యం అనే విత్తనం నాటితే ధైర్యం వస్తుంది. భయం అనే విత్తనం నాటితే భయం వస్తుంది. అవును, ఇది ఒకటే సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. అనారోగ్యమైన విత్తనం నాటితే అనారోగ్యం వస్తుంది. ఆరోగ్యమైన విత్తనం నాటితే ఆరోగ్యం. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని, నేను గొప్ప ధైర్యస్తుని, నేను ఎప్పుడు హుషారుగా చలాకీగా ఉంటాను, నాకు అద్భుతమైన జ్ఞాపకశక్తి తెలివితేటలు ఉన్నాయి, నేను గొప్ప రచయితను, గొప్ప సింగర్ను, గొప్ప డాన్సర్ను, నేను గొప్ప స్పీకర్ను, గొప్ప వక్తను. ఇట్లా ఈ విధంగా మనం ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. దీనికి మీరు ఏం చేయాలి? ఇంతకుముందు చెప్పినట్టుగా కొద్దిగా రిలాక్స్ కావాలి. రిలాక్స్ అయ్యి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇంతకుముందు చెప్పాను ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్‌కి వెళ్ళాలి. 2 మైండ్‌లు సమానంగా పనిచేసేటట్టుగా మనం ఊహించుకోవాలి. దీనికి సెల్ఫ్ హిప్నోటిజం పనిచేస్తుంది. 3 సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ప్రాణాయామం కూడా చేస్తే కూడా బాగా మంచిది. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఊపిరి నిండా గాలి తీసుకోండి. 5 సెకండ్లు 5 సెకండ్లు తీసుకోండి. 5 సెకండ్లు వదిలేయండి. మీ మెదడు నేను చెప్పినట్లుగా ఊహించుకోండి. నేను అన్నట్లుగా మీ మనసులో అనుకోండి. మీరు ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తారు. మీ మెదడు రిలాక్స్ అయినట్టుగా ఊహించుకోండి. మీ మెదడు బాగా రిలాక్స్ అవుతుంది. మీ నుదురు కూడా బాగా రిలాక్స్ అయినట్టుగా ఊహించుకోండి. మీ నుదురు బాగా రిలాక్స్ అవుతుంది. మీ కళ్ళు కూడా బాగా రిలాక్స్ అయినట్టుగా ఊహించుకోండి. మీ కళ్ళు బాగా రిలాక్స్ అవుతున్నాయి. మీ ముక్కు బాగా రిలాక్స్ అయినట్టుగా ఊహించుకోండి. ముక్కులోని నరాలు, కండరాలు బాగా రిలాక్స్ అవుతున్నాయి. మీ నోరు బాగా రిలాక్స్ అయినట్టుగా ఊహించుకోండి. నోటిలోని నరాలు, కండరాలు బాగా. మీ తలంతా కూడా బాగా రిలాక్స్ అయినట్టుగా ఊహించండి. మీ తల నుండి కాలివేళ్ళ వరకు ఉన్న ప్రతి నరము, ప్రతి కండరం బాగా రిలాక్స్. మీ కుడి చేయి బాగా రిలాక్స్ అయినట్టుగా ఊహించండి. కుడి చేతి బాగా రిలాక్స్ అవుతుంది. కుడి చేతి భుజము, మోచేయి, అరచేయి, వేళ్ళు బాగా రిలాక్స్ అవుతున్నాయి. మీ ఎడమ చేయి బాగా రిలాక్స్ అయినట్టుగా ఊహించండి. ఎడమ చేతి భుజము, మోచేయి, అరచేయి, వేళ్ళు బాగా రిలాక్స్ అవుతున్నాయి. మీ చేతిలోని నరాలు, కండరాలు బాగా రిలాక్స్ అవుతున్నాయి. మీ కుడి కాలు కూడా బాగా రిలాక్స్ అవుతుంది. కుడి కాలు, మోకాలు, పాదం, వేలు బాగా రిలాక్స్ అవుతుంది. మీ ఎడమ కాలు కూడా బాగా రిలాక్స్ అయినట్టు ఊహించుకోండి. ఎడమ కాలు, మోకాలు, పాదం, వేలు బాగా. మీ ఛాతి భాగం, పొట్ట భాగం బాగా రిలాక్స్ అయినట్టుగా ఊహించుకోండి. మీ వీపు భాగం కూడా బాగా రిలాక్స్ అవుతుంది. మీ తల నుండి కాలివేళ్ళ వరకు ఉన్న ప్రతి నరము, ప్రతి కండరం బాగా రిలాక్స్ అవుతుంది. చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. మీ మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉంది. చాలా హాయిగా ఉంది. చేతిలోని నరాలు, కండరాలు బాగా రిలాక్స్. మీ చేతులు పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి. సంపూర్ణంగా రిలాక్స్ అవుతున్నాయి. హాయిగా రిలాక్స్ అవుతున్నాయి. మీ కాళ్ళు కూడా పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి. సంపూర్ణంగా రిలాక్స్ అవుతున్నాయి. హాయిగా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మీ శరీరం అంతా కూడా పూర్తిగా రిలాక్స్ అవుతుంది. సంపూర్ణంగా రిలాక్స్. మీ మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉంది. చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. రోజంతా సంతోషంగా, ప్రశాంతంగా, ధైర్యంగా ఉండగలుగుతారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక గెస్ట్ స్పీకర్గా పిలిచినట్టుగా ఊహించుకోండి. మీరు ఒక ఫంక్షన్ హాల్‌కు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళగానే మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు కాబట్టి వారు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఒక పూల బొకే ఇచ్చి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. చాలామంది మీకోసం వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు హాల్‌లోకి. హాల్‌లోకి వెళ్ళగానే హాల్ అంతా కూడా మందితో నిండిపోయింది. ఎడమవైపు, కుడివైపు మొత్తం సీట్లన్నీ నిండిపోయినాయి. వాళ్ళంతా నిలబడి చప్పట్లు కొడుతున్నారు. 1, 2, 1, 2, 3 అని చప్పట్లు కొడుతున్నారు. మీకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంది. మనసంతా సంతోషంతో నిండిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. మీకెంతో ధైర్యము, ఆత్మవిశ్వాసంతోని ముందుకు నడుస్తున్నారు. అలా మీరు ధైర్యంతోని, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి మీరు స్టేజ్ మీదకెళ్లారు. స్టేజ్ మీద మాట్లాడుతున్నారు.
స్టేజ్ మీద మిమ్మల్ని ఆహ్వానించారు. మీ గురించి చెప్పడం జరిగింది. మీకు పరిచయం చేశారు. చేయగానే మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ధైర్యంతోని, ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తితోని, ఆత్మవిశ్వాసంతోని మాట్లాడుతున్నారు. మీకెంతో ప్రశాంతంగా, ధైర్యంగా ఉంది. మీరు మాట్లాడుతుంటే వాళ్ళు అద్భుతంగా వింటున్నారు. మీరు ఉపన్యాసం ఇస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందించుకోవచ్చు, ఏకాగ్రతను ఏ విధంగా పెంపొందించుకోవచ్చు, జ్ఞాపకశక్తిని ఏ విధంగా పెంపొందించుకోవచ్చు, ఉపన్యాసం ఇవ్వడం ఎలా, ఇటువంటి విషయాలు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఎగ్జామ్స్ ఎట్లా పాస్ కావచ్చు, ప్రతి విషయాన్ని కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఈ యొక్క విజువలైజేషన్ రూపంలో ఊహించుకోవాలి. ఒక పిక్చర్ రూపంలో, ఫోటోలో ఆధారంగా అట్లా బొమ్మల రూపంలో ఊహించుకోవాలి. చిత్రాలు, విజువల్స్. మనకు అవర్ బ్రెయిన్ లైక్స్ పిక్చర్స్, అవర్ బ్రెయిన్ రికార్డ్స్ పిక్చర్స్, అవర్ బ్రెయిన్ లాంగ్వేజ్ ఇస్ ఏ పిక్చర్ లాంగ్వేజ్. అద్భుతంగా మాట్లాడుతున్నట్టుగా, అద్భుతంగా మిమ్మల్ని అందరూ అభినందిస్తున్నట్టుగా ఊహించుకోండి. చప్పట్లతో కొడుతున్నారు. మేము మాట్లాడుతున్న చప్పట్లు కొడుతున్నారు. మీకు ఒక సన్మానం కూడా చేశారు. మీకు చాలా సంతోషంగా ఉంది. మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉంది. ఒక అమౌంట్ అందజేశారు, సన్మానం చేశారు, పూల బొకే కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అందరూ నిలబడి చప్పట్లు కొడుతున్నారు. మీకు ఆ విషయం మీరు మాట్లాడినంత కూడా వీడియోలో రికార్డ్ అయ్యి యూట్యూబ్లో కూడా అది మీకు వస్తుంది. తర్వాత పేపర్లో వస్తుంది, టీవీలలో కూడా వస్తుంది. అందరూ అభినందిస్తారు. మీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, పేరెంట్స్ అందరూ కూడా అభినందిస్తున్నారు. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. అదే ఎగ్జామ్ కూడా హాల్లో కూడా ఇదే విధంగా ఊహించుకొని ఎగ్జామ్ అద్భుతంగా రాస్తున్నట్టుగా, బాగా ప్రిపేర్ అయినట్టుగా, మంచిగా హాల్లో ప్రశాంతంగా ఉండి రాస్తున్నట్టుగా, మీకు కూడా మంచి ర్యాంక్ వచ్చినట్టుగా, పేపర్లో వచ్చినట్టుగా, టీవీలలో కూడా వచ్చినట్టుగా అందరూ అభినందన ఊహించుకోండి. మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా మీరు బాగా మంచిగా నీట్గా డ్రెస్ వేసుకున్నారు. కాన్ఫిడెంట్గా, ఎంతో ధైర్యంతో హాల్లోకి ప్రవేశించారు. గుడ్ మార్నింగ్ సార్ అని బోధిస్తున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఎంతో ఆనందంగా, సంతోషంగా, ధైర్యంగా ఉంది. వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీరు కూడా సమాధానం మంచిగా చెప్తున్నారు. యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. మీకు ఆనందంగా, సంతోషంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ధైర్యంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. విధంగా రోజంతా కూడా మన మనసుకున్న లక్ష్యం ఏంటంటే మంచి కంటే చెడుని గుర్తుంచుకుంటుంది. అవునా కదా? బాధాకర విషయాలు ఎప్పుడు గుర్తుంటాయి, సంతోషం విషయాలు గుర్తుండడం చాలా కష్టం. ఎవరైనా బాధ పెట్టారని జీవితాంతం గుర్తుంటుంది. మేము గుజరాత్లో 2017 సంవత్సరంలో జూన్ 21 అంతర్జాతీయ యోగ దినోత్సవంకు 45 రోజులు మేము అక్కడ గుజరాత్ లోపల యోగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి, అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకోవడానికి 45 రోజులు అక్కడ నుండి ప్రతి ఊరిలో యోగా చెప్పడం జరిగింది. అయితే నాకు ప్రయాణంలో 8,000 రూపాయలు, 8,000 రూపీస్ పోయినాయి ట్రావెలింగ్లో. నాకు ఇప్పుడు గుజరాత్లో ఏం పోయిందంటే 8,000 రూపీస్ పోయిన విషయాలు గుర్తుంటాయి. చాలా అద్భుతంగా యోగా కొన్ని 3 నుంచి 5 లక్షల మంది వచ్చారు జూన్ 21 నాడు. అది కూడా దానికంటే ఎక్కువ ఇదే గుర్తుంటుంది. అట్లా బాధాకర విషయాలు, ఎంతో సన్మానం జరిగింది, ఎంతో భోజనాలు, ఎంతో ప్రేమతో వాళ్ళు చూసుకున్నారు గుజరాతీయులు. చాలా అద్భుతంగా అనిపించింది ఆ గుజరాత్ని చూస్తే. సబర్మతి ఆశ్రమం చూసినాం, ఎన్నో విషయాలు. అవును, దానికంటే కూడా ఇది ఎక్కువ ఆటోమేటిక్గా గుర్తొస్తుంది అన్నట్టు. సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. కానీ కాన్షియస్ మైండ్ మనం ఏం చేయాలి, ప్రయత్నపూర్వకంగా సంతోషాన్ని గుర్తు చేసుకోవాలంట. మనం చేయాల్సిన పని ఏంటంటే మనకు బాధలు కానీ, సమస్యలు కానీ, ఆందోళన కానీ, దుఃఖాలు కానీ, భయాలు కానీ ఆటోమేటిక్గా వస్తుంటాయి. నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎమోషన్స్. కానీ మనం ప్రయత్నపూర్వకం ఈ విధంగా నిద్రపోయేటప్పుడు కానీ, లేదా నిద్ర నుంచి మేలుకున్నప్పుడు కానీ, మనకు టైం ఉన్నప్పుడు కానీ, మన ప్రయత్నపూర్వకంగా సంతోషకరమైన అనుభవాలు గుర్తు చేసుకోవాలి. మీ బర్త్డే పార్టీస్ కావచ్చు, మీరు చదువులో విజయం సాధించిన విషయాలు కావచ్చు, ఆటలు ఆడుకున్న విషయాలు కానీ, మీకు అవార్డ్స్, రివార్డ్స్ అందుకున్న విషయాలు కానీ, ప్రముఖులతో దిగినటువంటి ఫోటోలు ఉంటాయి. మనకు అద్భుతమైన సన్నివేశాలు. రామ్దేవ్ బాబు గారితో దిగిన ఫోటో, నాకు పట్టాభిరామ్ గారితో దిగినటువంటి ఫొటోస్, చాలామందితో, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు, సుద్దాల అశోక్ తేజ గారితో కానీ దిగిన ఫొటోస్ ఉన్నాయి. వాటిని గుర్తలుచుకుంటే నాకు ఆనందం అనిపిస్తుంది. నేను పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఇచ్చాను 10th వాళ్ళకి కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ, యోగా చెప్పాను జిల్లా యోగ ప్రచారం కానీ. అవునే కదా? ఎన్నో సన్మానాలు, ఎన్నో యజ్ఞాలు కూడా చేస్తుంటాను. హిప్నటిజం రచయిత పుస్తక ఆవిష్కరణలు కూడా చేస్తుంటాను. ఎంతోమంది మనం అభినందిస్తున్నా చాలా అనిపిస్తుంది. ప్రతిరోజు మనం దలుచుకోవాలి, అప్పుడే మనకు ఆనందం అనిపిస్తుంది. ఇంపాక్ట్ ప్రోగ్రాంలో కూడా స్వామి వివేకానంద గ్రూప్లో కూడా మొన్న హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా హౌ టు ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ కూడా చెప్పాలని అనుకుంటున్నాను. అట్లా ప్రతిదీ కూడా మనం ఏదనుకుంటే అది సాధించగలుగుతాం. అంత అద్భుతమైన శక్తి ఉంది. మెదడులో కూడా 100 బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి. ఒక్కొక్క న్యూరాన్ ఒక కంప్యూటర్తో సమానం. బిలియన్ అంటే 100 crores.
100 × 100 10,000 crores న్యూరాన్స్ ఉన్నాయి. 10,000 కోట్ల కంప్యూటర్లు. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి కంప్యూటర్లని లెక్కబెట్టే కూడా ఇన్ని కంప్యూటర్లు. అంత అద్భుతమైనది ఈ బ్రెయిన్. అవునా కదా, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన బ్రెయిన్ మనం ఉపయోగించుకోవాలి. విజువలైజేషన్ చేసుకోవాలి. రోజు సంతోషము, ఆనందము, ధైర్యము, ఆత్మవిశ్వాసము, నమ్మకం ప్రతిదీ కూడా పాజిటివ్గా ఊహించుకోవాలి. అన్నిట్లలో విజయం సాధించినట్టుగా ఊహించుకోవాలి. ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్ అంటాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. మనం ఇమాజిన్ చేసుకోవడం ద్వారా మనం ఊహను వాస్తవాన్ని రెండు సమానంగా స్వీకరిస్తుంది మెదడు అన్నట్టు. సబ్ కాన్షియస్ మైండ్ కాబట్టి మనం పాజిటివ్గా ఊహించుకోవడం ద్వారా, పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండడం ద్వారా మనం ఉన్నత స్థితికి ఎదగవచ్చు. చాలా హ్యాపీగా, సంతోషంగా ఈ స్థితిని అనుభవిస్తున్నాం. మీరు 5 నుంచి అనగానే మామూలు స్థితికి వస్తారు. వచ్చినప్పుడు చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా ధైర్యంగా, ఆత్మవిశ్వాసం ఉంటారు. చేతులు ఆపేసుకొని అలా పైన పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి. 5 నుంచి 1 అనగానే మామూలు స్థితికి వస్తుంటారు. మన ఆలోచన విధానాన్ని మార్చుకునే శక్తి మాత్రం ఏనుగుకు తన ఆలోచన విధానాన్ని మార్చుకునే శక్తి లేదు, కానీ మనిషికి మాత్రం ఉంది. విలియం జేమ్స్ అనే శాస్త్రవేత్త ఈ తరంలో గొప్ప ఆవిష్కరణ, తన ఆలోచన విధానాన్ని, వైఖరిని మార్చుకోవచ్చని చెప్తుంటారు. అటువంటి కథలు ఎన్నో ఉన్నాయి, స్టోరీస్. విల్మా రుడాల్ఫ్, ఆమె కాలు లేకున్నా కూడా ప్రపంచంలో ఎవరు సాధించలేనటువంటి ఒలింపిక్స్లో 100 మీటర్, 200 మీటర్, 300, 400 మీటర్ ఇలా ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించింది. అవునగా జనరల్ మెకార్థర్ అనే ఆయన కూడా మామూలు వ్యక్తి నుంచి జనరల్గా అయ్యాడు. వియత్నాంలో జరిగే యుద్ధంలో ఒక సైనికుడు ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళ్తుంటాడు. తన గర్భవతి ఉన్న భార్యకు చెప్పి వెళ్తాడు, నేను యుద్ధానికి వెళ్తుంటాను, నేను వస్తానో రానో తెలియదు, ఒకవేళ నేను రాకపోతే మనకి కొడుకు పుడితే ఆయనను మీరు జనరల్ చేయాలని చెప్తుంటాడు. సరే అంటుంది. ఈయన వెళ్తుంటాడు, యుద్ధానికి వెళ్తుంటాడు. యుద్ధంలో అనుకోకుండా ఆమె భర్త చనిపోతాడు. కాబట్టి తన భర్త ఆశ నెరవేర్చాలన్న ఉద్దేశం కొద్దీ కొన్ని రోజుల తర్వాత కొడుకు పుడితే అతనికి ఏమంటే జనరల్ మెకార్థర్ అని పేరు పెడుతున్నాడు. ఆ విధంగా జనరల్ మెకార్థర్ పెరుగుతుంటాడు. పెరిగిన తర్వాత ఒక 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సైనికుని ఉద్యోగానికి ఇంటర్వ్యూకు పిలుస్తారు సైన్యాధికారులు. నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు జనరల్ మెకార్థర్ అంటుంటాడు. నువ్వు ఆల్రెడీ జనరల్ కదా, మరి సైనికుని ఉద్యోగానికి ఎందుకు వచ్చావంటే అప్పుడు చెప్తున్నాడు, ఈ జనరల్ మెకార్థర్కు ఒక సైనికుడు కూడా ఏ విధంగా పనిచేయాలో తెలవాలి, అందుకని నేను సైనిక ఉద్యోగానికి వచ్చాను అంటాడు. కాబట్టి ఆయన యొక్క పాజిటివ్ యాటిట్యూడ్కు ఆయనకు ఉద్యోగం ఇస్తాడు. ఆయన సైనికుడి నుంచి జనరల్గా ప్రపంచంలోనే అత్యధిక మెజారిటీ ఉన్న సైనికులు ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడిగా, అమెరికా సైన్యాధ్యక్షుడిగా ఆయన అతి చిన్న వయసులోనే ఎంపిక కాబడతాడు జనరల్ మెకార్థర్. ఆ విధంగా మనం కూడా ఉన్న స్థితికి ఎదగవచ్చు. చాలామంది ఉన్నారు అట్లా మహానుభావులు.